ట్రంప్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు? ఎక్కువ ప్రాఫిట్స్ తెచ్చుకునేలా ఆలోచిస్తాడు. మరి అన్ని తెలిసి కూడా ట్రంప్ ఎందుకు అని చెప్పి యాపిల్ పైన పడుతున్నాడు. యాపిల్ సిఇఓ టిమ్ కుక్ కి నేను చెప్పాను, ఇంకా ఐఫోన్స్ అన్నింటినీ అమెరికాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయండి, లేదు మీరు వేరే కంట్రీస్ లో ఇండియా కానీ చైనా కానీ ఇలా ఏ కంట్రీలో ప్రొడ్యూస్ చేసినా కూడా అమెరికాకి ఐఫోన్ వస్తే దానిపైన 25% టారిఫ్ యాడ్ చేస్తా అని అంటున్నాడు. ఇక్కడ ట్రంప్ కి అర్థం కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ యాపిల్ అనేది వేరే కంట్రీస్ ని చూస్ చేసుకోవడానికి కారణమే కాస్ట్ ఎఫిషియన్సీ. వేరే కంట్రీస్ లో ఇండియాలో కానీ చైనాలో కానీ ఇలాంటి కంట్రీస్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తే చాలా తక్కువ కాస్ట్ లో యాపిల్ ఐఫోన్ అనేది రెడీ అవుతుంది. అలా రెడీ అయిన తర్వాత అమెరికాలో అమ్మితే ఎక్కువ మంది కొంటున్నారు, అట్లీస్ట్ వేరే కంట్రీస్ లో కొంచెం తక్కువ కొంటున్నారు. ఇప్పుడు అదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అసెంబ్లింగ్ మొత్తం అమెరికాకి షిఫ్ట్ చేస్తే అట్లీస్ట్ అమెరికాలో కొందరు కొంటారేమో, వేరే కంట్రీస్ లో ఇంకెవ్వరు దాన్ని అఫోర్డ్ చేయని ప్రైస్ కి యాపిల్ ఫోన్ అనేది వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి యాపిల్ అనేది చైనా గానీ ఇండియా అని చూస్ చేసుకుంటది మ్యానుఫ్యాక్చరింగ్ కోసం, తక్కువలో అయిపోతుంది కాబట్టి.